రైట్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ను మరోసారి వర్షం ముంచెత్తింది. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, ఫిలిం నగర్ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. కుండపోతగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై భారీ వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇంకా రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగాం, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, భూపాలపల్లి, కరీంనగర్లలో వచ్చే 2 గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇక జీఎస్టీ సంస్కరణలతో మేడ్ ఇన్ ఇండియా మరింత బలోపేతం అవుతుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణ జరిగిందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ప్రజలకు 8,000 కోట్ల లాభం చేకూరుతుందన్నారు. స్వదేశీ, మేడ్ ఇన్ ఇండియా ప్రచారం మరింత ఊపందుకోవాలని, గృహోపయోగ వస్తువుల వినియోగం బాగా పెరుగుతోందన్నారు. అల్టిమేట్గా 65,000 మీటింగ్లు రాష్ట్రం మొత్తంలో కండక్ట్ చేస్తాం. హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఏ విధంగా పెరిగాయి అనే దానిపైన ఇంటింటికి జిఎస్టీ పాంప్లెట్లు తీసుకెళ్ళి ఇంటింటికి చైతన్యం చేయడం. ఫైనల్గా దశ అభివృద్ధి, వెల్త్ క్రియేషన్, ఈ 2 కూడా జరుగుతాయి. దీనివల్ల ప్రతి ఒక్కరికి లాభం వస్తుంది. 2047 వికసిత్ భారత్కు దోహదం చేస్తుంది. అదే సమయంలో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఎఫ్ఎంసీజీ వస్తువులకు సంబంధించి మెడిసిన్స్, అదే మరి చదువు విషయం కానీ, స్టేషనరీ కానీ, అదే మరి బట్టలు, స్పోర్ట్స్ గూడ్స్ కానీ, ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లో దగ్గర 15,000 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 15,000 గ్రామ సచివాలయాల్లో మీటింగ్లు పెడతాం, అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. అదే సమయంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా సమాచారాన్ని అందజేయడానికి పాంప్లెట్ ద్వారా చైతన్యం తీసుకొస్తాం. జిఎస్టీ డెస్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఎక్కడైతే బిజీ హాట్స్పాట్స్లో IVRS మెసేజెస్ ఎవ్రీ వీక్, ఇలాంటి కార్యక్రమాన్ని కూడా దోహదపడతాం. అదే మరిగా దశ సోషల్ మీడియా, డిజిటల్ ఎంగేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెస్ట్, ప్రామినెంట్ పర్సనాలిటీస్, ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్సో షాడోయింగ్ లీడర్స్, ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఎక్కడ వీలైతే మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి. అవి కూడా ఇంటిగ్రేట్ చేస్తారు ఈ క్యాబినెట్ కమిటీ, దాన్ని కూడా యాడ్ చేస్తారు. ఇంకో పక్కన దిశ డిజిటల్ యాడ్స్, వాట్సాప్ బ్లాస్ట్, పబ్లిక్ టెస్టిమోనియల్స్,
users generated content, selfie contest, reel series, savings calculator website, ఇలాంటివన్నీ కూడా ఎన్ని వీలైతే వినూత్నమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష శాండ్ ఆర్ట్ ఇన్ ఏపీ బీచెస్, అదే మరికి జిఎస్టీ సైక్లోథాన్, జిఎస్టీ సెమినార్స్ అండ్ కంటెస్ట్, క్విజెస్, ఇలాంటివి ఎన్ని వీలైతే అన్ని విధాలా తీసుకొని ముందుకెళ్తాం. అదే మరికి అధ్యక్ష 4 వారాలు 4 కేటగిరీస్, అదే మరి ఓన్లీ 1 గోల్. తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి సలహాదారుడిగా ఉన్న జానారెడ్డి కొడుకు మరికొంతమంది కలిసి జిల్లాలో 200 రూపాయల యూరియా కుంభకోణం చేశారని ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటున్న వర్షిత్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్తో ఫేస్ టు ఫేస్. రైతులు యూరియా కొరతతోటి ఇబ్బంది పడుతున్నారు. ఇది నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే నల్గొండ జిల్లాలో చూసినట్లయితే మిర్యాలగూడ ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి తన గన్మెన్ కూడా ఆ జిల్లా ఎస్పీకి కూడా సరెండర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నల్గొండ జిల్లా సంబంధించిన బీజేపీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి కూడా అతనిపై ఆరోపణలు కూడా చేశారు. 2 కోట్ల రూపాయలు సంబంధించి స్కామ్ కూడా జరిగింది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వము చిగ్గుపడాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పారు. జానారెడ్డి ఇలాకాలో జరిగినటువంటి ఈ స్కామ్కి సంబంధించి కూడా నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అనేక ఆరోపణలు చేస్తున్నారు. దానిపై ఏ విధంగా ఉందో వాళ్ళకి తెలుసుకున్నారు. చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీరు బీజేపీ పార్టీగా అక్కడ స్కామ్ జరిగింది 200 కోట్లు అనేది మీరు ఉండి జానారెడ్డి ఇలాకాలోనే స్కామ్ జరిగింది 200 కోట్లు అని చెప్తున్నారు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లా కుంభకోణాలకు అడ్డా తయారైంది. కేంద్ర ప్రభుత్వము 266 రూపాయలకి బస్తా యూరియా ఇస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా గుండు 0. రెండో విషయం, 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని కేంద్ర ప్రభుత్వం సమకూర్చిందని చెప్పినటువంటి విషయం. సాక్షాత్తు సీఎంఏ యూరియాకు సంబంధించినటువంటి కొరత లేదని చెప్పి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పింది. నా ఆరోపణ స్ట్రేట్గా చేస్తా ఉన్నాను. నల్లగొండ జిల్లాలో యూరియాని దారి మళ్లించి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారా లేదా? ఈరోజు యావత్తు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మరి యూరియా కొరత ఎందుకున్నది? మొన్నటికి మొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు వారి గన్మ్యాన్ని ఎందుకు ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేస్తారు? వారు తప్పు చేయనప్పుడు వారు లారీల యూరియాని దారి మళ్లించిండ్రు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు. వారికి సంబంధించినటువంటి వారి కార్యకర్తలు కావచ్చు, వారి అనుచర గణానికి ఈ యొక్క యూరియాని సరఫరా చేసిందన్నటువంటి విషయం వాస్తవం కాదా? ఏమీ తప్పు లేకపోతే దాన్ని ఏదో బిఎల్ఆర్ గారు మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవడానికి ఒక నాటకం బ్రూటకం ఆడుతూ ఒక డ్రామా కంపెనీకి తెరవేసి మరి సాక్షాత్తు సీఎం దగ్గరికి పోతాడు. సీఎం దగ్గరికి పోయి 2 కోట్ల రూపాయలు చెక్ ఇస్తున్నా మరి మిర్యాలగూడలో ఉన్నటువంటి 1,00,000 మంది రైతులకి బస్తా యూరియా ఉచితంగా ఇవ్వాలండి. ఇన్ని రోజులు నిద్రపోతుండా? ఇన్ని రోజులు లేనటువంటి ధ్యాస ఏదో కవర్ చేయాలటువంటి ప్రయత్నము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తుంటే నల్గొండ ప్రజలు, తెలంగాణ సమాజం పిచ్చోలు కాదు, అందరూ కూడా గమనించిండ్రు. మీరు యూరియాని 100% దారి మళ్లించి మీరు సంపాదించినటువంటి యొక్క అక్రమ సంపాదన, ఆ సంపాదన నుండే సీఎంకి 2 కోట్ల రూపాయలు మీరు కమిషన్ ఇస్తున్నారని చెప్పి నేను స్ట్రేట్గా ఆరోపణ చేస్తా ఉన్నాను. నేను ప్రధానంగా చెప్పండి, జయవీర్ కావచ్చు నల్గొండ ఎంపీ ఉన్నాడు, స్పష్టంగా వివరణ కూడా ఇచ్చారు. వివరణ ఇచ్చిన తర్వాత మీరు మరీ అదే పదే చెప్తున్నారు. ఏవలాంటి ఆధారాలు ఉన్నాయనుకుంటున్నారు? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. జానారెడ్డి గారు సీఎం గారికి ఒక చీఫ్ ఏమంటారు వాటిని, వారు ముఖ్య సలహాదారుగా ఉన్నారు. వారి యొక్క కుమారుడు నల్గొండ ఎంపీ గారు రఘువీరెడ్డి గారు ఉన్నారు, జయవీర్ రెడ్డి గారు నాగార్జున సాగర్లు ఉన్నారు. వారు ఎక్కడికి అనిపించారు, అది వేరే విషయం. వారు నల్గొండ ప్రజలకి మీరు పోయి అడగండి, నల్గొండ ఎంపీ ఎవరని అడగండి, ఎవరు తెలియదు వాళ్ళు, అది వేరే విషయం. రెండోది, మొత్తం ట్రైన్ గూడ్స్ ట్రైన్ మొత్తం కూడా యూరియాని దారి మళ్ళించి నాగార్జున సాగర్ మళ్ళించిండ్రా లేదా? అరే మీరు గుడికొచ్చి తడి బట్టలతోని మీరు ప్రమాణం చేసి చెప్పాలి. జానారెడ్డి గారు వారిద్దరు కుమారులు మీరు చేసిండ్రా లేదా? ఈ యొక్క యూరియాని దారి మళ్ళించిండ్రా లేదా? ఈరోజు పేద రైతులు ఇబ్బంది పడతా ఉంటే, నల్గొండ జిల్లాలో పేద రైతులు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటే
మీరు ఇచ్చినటువంటి హామీలేవి నెరవేర్చలేదు, రైతులను నట్టెట్లా ముంచిండ్రు. దానికి అది కాకుండా ఈరోజు ఏది దొరికితే అది, మట్టి దొరికితే మట్టి అమ్ముతారు. ఆడ థర్మల్ ప్లాంట్లో 300 కోట్ల కాపర్ అమ్మి ఆ అక్రమ డబ్బు సంపాదించినటువంటిది నిజం కాదా? ప్రధానంగా చెప్పండి, బీజేపీ పార్టీని అద్దం పెట్టుకొని నాగవర్షిత్ రెడ్డి భ్రూణహత్యలు చేశాడు, డబ్బు సంపాదిస్తున్నారు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మీరు ఏం చెప్తారు? నేను రాజకీయంగా ప్రశ్నిస్తా ఉన్నాను. నేను నా మీద రాజకీయమైనటువంటి ఆరోపణలు ఏమైనా చేయమనంటున్నాను. నేను అసలు నా హాస్పిటల్లో గైనకాలజీ డిపార్ట్మెంటే లేదు. నా హాస్పిటల్లో గైనకాలజీ డిపార్ట్మెంట్, నేను మీడియా ముఖంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నా హాస్పిటల్లో ఇన్ని రోజులలో నా కెరియర్ మొత్తంలో కూడా ఒక్క రోజైనా మేము ఎప్పుడైనా పేపర్కి ఎక్కినామా? ఒక్క పేషెంట్ అయినా వచ్చి అరే మా హాస్పిటల్లో డెత్ అయిందనో ఇంకోటి ఉందా? వెనకట కూడా మన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి మంత్రి అట ఎవరో గుండెల స్టంట్లు వేసుకోవాలంటే పోయట, అరే వర్షిత్ రెడ్డి హాస్పిటల్కి పోతే ఆడ స్టంట్లు ఎక్కువేస్తున్నాడు. అసలు నా దగ్గర గైనకాలజీ డిపార్ట్మెంట్ లేదు, గుండెకి సంబంధించినటువంటి కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా లేదు. ఉంటే ప్రూవ్ చేయాలి. అరే దమ్ము ధైర్యం లేక అరే నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు, నీకు ధైర్యం ఉన్నదా? ధైర్యం ఉంటే నువ్వు ఆధారాలు చూపించు. అంతేగాని నా మీద రాజకీయంగా ఈరోజు నువ్వు ఎదుర్కోలేక, ఈరోజు భారతీయ జనతా పార్టీని కావచ్చు, నన్ను కావచ్చు ఎదుర్కోలేక మొన్న నల్గొండలో తిరగలియనని, లేకపోతే అరే రాజకీయంగా 100 ఆరోపణలు చేస్తారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నల్గొండ జిల్లాలో పాడబట్టుడు ఖాయం. ఈరోజు ఎక్కడ పోయినా కూడా మిర్యాలగూడలో కూడా నీది అంతా ఉత్తదే. ఓ పక్కన ఎమ్మెల్సీ, ఓ పక్కన మాజీ హోంమంత్రి, వాళ్ళ పిల్లలు ఆల్రెడీ నిన్ను పీకుతూనే ఉన్నారు, మిమ్మల్ని పీకుతూనే ఉన్నారు కింద దాకా. మీరు ముందు పడేది ఏం లేదు. ఖచ్చితంగా మిర్యాలగూడలో 100% భారతీయ జనతా పార్టీ పెద్ద మెజార్టీతో గెలుస్తుంది. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా మిర్యాలగూడనే కావచ్చు, యావత్ నల్గొండ జిల్లాలో కూడా ఏ రకంగా ఎంపీ ఎలక్షన్లో ఓట్లు పెరిగినాయో అవన్నీ కూడా రెట్టింపు స్థాయిలో కూడా మరి యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అభ్యర్థి ఎవరైనా కూడా మరి నరేంద్ర మోదీ గారి అభ్యర్థిగా భావించి మరి ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో మరి వారందరూ కూడా గెలుస్తారు. ఇప్పటి నుంచి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను యొక్క కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులకి, మీ అవినీతి చిట్టా ఒక్కొక్కటి కూడా ఇప్పుతాం. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరిని కూడా నిద్రపోనిచ్చే ప్రసక్తే లేదు. అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని మీరు ఏమి చేయలేరు. మీరు ఏం చేయలేరు. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ధర్మం కోసం, దేశం కోసము మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధంగానే ఉంటాం. కానీ మీరు మమ్మల్ని ఎదుర్కోలేక ఏవో మీరు వేసినటువంటి ఒక ఫాల్తూ హౌలా మాటలు చెప్తే ఎవడు కూడా నమ్మడానికి సిద్ధంగా లేడు. మిమ్మల్ని ఖచ్చితంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో భూస్థాపితం చేయడం ఖాయం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఇచ్చేది బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సంబంధించిన సబ్సిడీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లేదు. మేమే తెలంగాణ రైతులకు సబ్సిడీ పేరుతో యూరియా కానీ సంబంధించిన ఫర్టిలైజర్స్ ను సప్లై చేస్తున్నామంటూ బీజేపీ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్. అశోక్ నగర్ లో లేడీస్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. అశోక్ నగర్ లోని మేయర్ కార్యాలయం పక్కన ఉన్న లేడీస్ హాస్టల్లో శ్రావ్య అనే విద్యార్థిని అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. శ్రావ్య వివిఐటి యూనివర్సిటీకి విద్యార్థినిగా గుర్తించారు. ఇక శ్రావ్య అర్ధరాత్రి క్లిప్లు ప్లాస్టర్ ఆర్డర్ అడ్డు పెట్టుకొని ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇక సూసైడ్ కు ముందు తన స్నేహితురాలు జాగృతికి ఫోన్ చేసి తాను కొంచెం డిస్టర్బ్ లో ఉన్నానని చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని శ్రావ్య తల్లిదండ్రులకు జాగృతి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. అయితే తాము వచ్చే వరకు పాపని కనిపెట్టి ఉండమని పేరెంట్స్ జాగృతికి చెప్పారు. అయినప్పటికీ శ్రావ్య నోటికి ముక్కుకు ప్లాస్టర్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నా పిల్లలు ఉంటుందని కూడా ఎవరికి బయటకు వస్తే ఒక్క తరగతి నడుచుకుంటే ఎవరికి అందరూ అంతే. అమ్మ శ్రావ్య అనే 20 year అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది వివిఐటి కాలేజ్లో. తను ఒక సిచ్యువేషన్లో చనిపోయి ఉన్నది.
మేము బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత మౌత్కి ప్లాస్టర్ వేసుకొని ఉండింది, తర్వాత నోస్కి ఒక క్లిప్ పెట్టుకొని ఉండింది. ఈ రెండు కూడా నైట్ 12:30 ఆ టైంలో ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసుకోవడం జరిగింది ఆ అమ్మాయి. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా, తన ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ జాగృతి అనే అమ్మాయితో కూడా ఏదో సమ్ మెంటల్ సిచ్యువేషన్ ఏదో డిస్టర్బ్గా ఉన్నానని చెప్పింది. తర్వాత ఈ విషయం ఆ అమ్మాయి జాగ్రత్త వాళ్ళ పేరెంట్స్తో చెప్పింది. ఈ విషయం మీద ఆ పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ అలర్ట్ చేశారు, కొంచెం చూసుకోండి అమ్మ అని. వాళ్ళు చూస్తూ ఉన్నారు. దాని తర్వాత 12:30కి అమ్మాయి బాగానే ఉండింది. మార్నింగ్ 5 o'clock తీసేటప్పుడు ఈ సిచ్యువేషన్ మీద చెప్పింది. ఏమన్నా అనుమానాలు బట్టి అనుమానాలు అంటే ఆ టైప్ ఆఫ్ సూసైడ్ అనేది కొంచెం ట్రెండ్ చాలా కరెక్ట్. అది కొంచెం స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే తప్పిస్తే జరగదు. కొంచెం కొన్ని సస్పిషియస్ కండిషన్స్లోనే ఉంది. ఆల్ థింగ్స్ చేస్తున్నామండి మేము. క్లూస్ టీంలో ఫింగర్ ప్రింట్స్ అన్ని చూపిస్తున్నాము, ఆల్ థింగ్స్ చేస్తున్నాము. ఎటువంటి ఫౌల్ ప్లేలో మేము ఐడెంటిఫై చేస్తాం. అమ్మ స్టాఫ్ అనే 20 year అమ్మాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ అమరావతి నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. యా ఫాతిమా, థ్యాంక్ యూ. గుంటూరు అశోక్ నగర్ లోని మేయర్ కార్యాలయం పక్కన లేడీస్ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న అర్ధరాత్రి మూర్తికి ప్లాస్టర్ వేసుకొని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అర్ధరాత్రి క్లిప్పులు ప్లాస్టర్లు అడ్డు పెట్టుకొని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. నిన్న ఘటనా స్థలానికి చేరినటువంటి పట్టాభిపురం పోలీసులు ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతున్నట్లుగా కూడా చెప్పారు. వివిఐటి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న పిల్ల నిన్న సాయంత్రం తల్లిదండ్రులతో మాట్లాడింది. ఆ అమ్మాయి పేరు శ్రావ్యగా గుర్తించామని చెప్తున్నారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు అమ్మ నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పి తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడినటువంటి పిల్ల తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు కూడా బ్లాక్ చేసేసి నిన్న హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఆ అమ్మాయి నవీన లేడీస్ హాస్టల్లో ఉంటున్నట్లుగా కూడా పోలీసులు చెప్పారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి ఆ అమ్మాయి మీద ఇటువంటి కాలేజీలో ఏమైనా ప్రెషర్ ఉందా, లేకుంటే ఎవరైనా ఇబ్బంది పెట్టారా, ఎందుకు ఈ అమ్మాయి ఆత్మహత్య చేస్తుందనే విషయాలను కూడా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి పట్టాభిపురం సిఐ తెలుపున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మొత్తం కేసు దర్యాప్తు చేశాక తెలుపుతామని చెప్పున్నారు. ఈ ఘటనలు ఏదైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో గుంటూరులో వరుసగా 3 రోజుల్లో 2 ఘటనలు నమోదైనట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇది విద్యార్థులు ఒత్తిడి కారణమా లేకుంటే ఇతర కారణాలు ఉన్నాయని చెప్పి పోలీసులు దృష్టి సారించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.